నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఇంటింటా జాతీయ జెండా ఎగరాలి. జాతీయ పతాకాల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే భగత్. మత సామరస్యానికి త్యాగ నిరతికి ప్రతీక మొహరం. గ్రేటర్ వరంగల్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. అధికారులు, కౌన్సిలర్లు వికారాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. చైర్పర్సన్ గా తనను గుర్తించడం లేదని వాపోయిన మంజుల రమేష్. నిర్మల్ జిల్లా పెంబిలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ నినాదాలు. ఇక డీటెయిల్స్ చూస్తే 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నందికొండ మున్సిపాలిటీ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నోముల భగత్ ఇంటింట జాతీయ పతాకాల పంపిణీని ప్రారంభించారు. వజ్రోత్సవాలను 15 రోజులు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని, స్వాతంత్ర పోరాట యూతులను స్మరిస్తూ ప్రగతి పయనం కొనసాగించాలని సీఎం పిలుపునిచ్చారని ఆయన తెలిపారు. ప్రతి ఇంట జాతీయ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే సూచించారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చైనా నుంచి ఇతర దేశాల నుంచి తెప్పించుకున్నటువంటి మన భారతీయ జెండాని వేరే దేశాలు తెప్పించి మన దగ్గర పంచితే, మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడనే మన తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కార్మికులని అందరినీ ఒక తాటికి తీర్చి ఈ భారతీయ జెండాలు వాళ్ళ ద్వారానే కుట్టిపించి ఈరోజు ప్రతి ఇంటికి కూడా జెండాలు పంచేసి ఏదైతే 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటి మీద ప్రతి ఒక్కరు కూడా భారతదేశం అందరూ కూడా ఒక్క తాటి మీద నిలబడ్డం. ఈ స్వాతంత్రాన్ని కష్టపడి తెచ్చుకున్నాం. 75 ఏళ్లు గడిచినాయి. 70 ఏళ్ల తర్వాత కూడా మన బతుకులు మారాల్సిన అవసరం ఇంకా ఉంది కాబట్టి మనందరం ఐకమత్యం ఉండాలి. కాబట్టి ఇదే 15 ఆగస్టు సందర్భంగా అందరూ కూడా భారతీయ జెండాలు ప్రతి ఇంటి మీద ఎగరేసి మన భారతదేశంలో ప్రతి ఒక్క పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి అభివృద్ధి పదంలో నడిపించేందుకు మళ్ళా అందరం కూడా ఇంకా కూడా కష్టపడాలని చెప్పేసి ఇదే ఒక మంచి తరుణం అని చెప్పేసి ఈ 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటి మీద కూడా ఈ భారతీయ జెండాను ఎగరేయవలసిందిగా ఆయన నిన్న వివరిస్తూ, అదే విధంగా ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలన్నీ కూడా మీకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మీరు అందరూ కూడా అందులో తప్పకుండా పాల్గొనండి. మన స్వాతంత్రం ఏ విధంగా తెచ్చుకున్నాం, ఎందుకోసం తెచ్చుకున్నాం, ఏం సాధించడం కోసం తెచ్చుకున్నాం, ఎంతవరకు సాధించినాం, ఇంకా ఏం సాధించాలనే దాని మీద క్లుప్తంగా మంచిగా ప్రతి ఒక్క రోజు కూడా మీ అందరికి వివరించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మంచిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి అందరికి వినవించుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై తెలంగాణ. మత సామరస్యానికి త్యాగ నిరతికి మొహరం పండుగ ప్రతీకగా నిలుస్తుందని గ్రేటర్ వరంగల్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ బల్దియా పరిధి 3వ డివిజన్లోని పైడిపల్లి కాసిం దూలా అషూర్ ఖానాలో పీరీలకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి త్యాగ నిరతికి మొహరం ప్రతీకగా నిలుస్తుందన్నారు. తెలంగాణలో ప్రతి గ్రామంలో హిందూ ముస్లిం సోదరులు కలిసి నిర్వహించుకునే వేడుక మొహరం అన్నారు. అనంతరం ముస్లింలు పీరులు ఎత్తుకొని పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. వేడుకలో పైడిపల్లి దర్గా పీఠాధిపతి అంకుశావలి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా భక్తులు ఉత్సవాలలో భారీ సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। ये नया साल और मुहर्रम की तलबदारी है और इस आशुर खाने की खासियत ये है, इस आशुर खाने को कासिम दूल्हे की आशुर खाना किया जाता है। अल्हम्दुलिल्लाह यहाँ पे सदा कहीं
बरसों से इस मुकाम को मनाया जा रहा है और ज़ात और पात नहीं हुए जैसा सब मिल हल कर इस गांव के 2 गांवों के तलबदारी वालों ने इस ईद को मनाया जाता है। हर मकान में बेहतरीन गैर खूम ने अपने आप इस कौम को सलामी देकर इस शहादत को अमल करते हैं। और बहुत बड़ी ख़ास बात यह है, आज वर्धनापेट के आरूरी रमेश हमारे MLA साहब और इस गांव के कारपोरेटर साहब और ललिता यादव और हरे कृष्णा साहब तो आगे हुए हैं और उनकी सलामी अदा की गई है और धट्टी चढ़ाकर उनकी सलामी को कबूल किया गया। तमाम हजरात से गुजारिश है कि इस मुहर्रम की तलबदारी बहुत बड़ी मानी हुई है और यहाँ पे लोगों का कहना है कि हम आए हर मन्नत पूरी हो जाती है, नारल मारते हमारी दुआ कबूल होती है, हमारा कपड़ा चढ़ाते हमारी हाजिरी कबूल होती है। और इन 2 गाँवों की बरसों के नौजवान बच्चों ने, गाँव के तलबदारियों ने, गैर खूमों ने इस काम को अंजाम देकर आज कुर्बानी भी अदा की गई है और बकरों को ज़ुबा किया गया है और हर तरीके से मटकियों की लंगर में फातिहा खानी देकर इमाम हसन और हुसैन के नाम से शरबत भी बांटा गया है। आला हज़रत हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के रूहानी मुबारक अली रज़ियल्लाहु ताला के हसन और हुसैन के इस महीने के मुक़द्दर वालों ने इस माह मुहर्रम को आज आखिरी दिन मनाया जाता है, 10 में शहादत की जाती है। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। చైర్పర్సన్ పదవీ కాలం నిర్ణయించేది అధిష్టానం మాత్రమేనని, వారి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని, పదవిలో ఉన్న తనని అధికారులు, కౌన్సిలర్లు చైర్పర్సన్గా తనను గుర్తించడం లేదని చైర్పర్సన్ మంజుల రమేష్ వాపోయారు. పదవి కాంక్షతో వారు వికారాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్కి కూడా ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. మీడియాతో చైర్పర్సన్ మాట్లాడుతూ అభివృద్ధి విషయానికి వస్తే వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఇప్పటి వరకు ఎంతో అభివృద్ధి చేశామన్నారు. చైర్పర్సన్ అయినా కొన్ని రోజుల తర్వాత కరోనా వచ్చినా కూడా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నానని తెలిపారు. మున్సిపల్ సమావేశాలకు సొంత పార్టీ కౌన్సిలర్లే హాజరు కాకుండా తనను ఎంతో ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వజ్రోత్సవ సమావేశంలో కౌన్సిలర్ అనంతరెడ్డి తన పదవి కాంక్షతో మహిళలను చూడకుండా తనతో దురుసుగా ప్రవర్తించాడన్నారు. తమ కుటుంబాన్ని రాజకీయాలలోకి లాగితే సహించేది లేదని, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. నమస్కారం. వికారాబాద్ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలకి అంటే వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలకు అందరికీ కూడా ఒక రాంగ్ మెసేజ్ అనేది తీసుకెళ్తున్నారు. ఆ రాంగ్ మెసేజ్ కి క్లారిఫికేషన్ ఇవ్వడానికి, అంటే అసలు ఏం జరిగింది ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఫస్ట్ పార్టీలకి మమ్మల్ని ఆహ్వానించినప్పుడు పార్టీ పెద్దలు ఏమన్నారంటే, మీరు టీఆర్ఎస్ పార్టీలకు రండి, మీరు ఒక మంచి బలమైన నాయకుడు, మంచి తెలంగాణ ఉద్యమకారుడు మీరు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో అన్న ఎంత మంచి కీలక పాత్ర పోషించిండు రమేష్ అన్న, చిగులపల్లి రమేష్ గారు. ఇంకోటి ప్రత్యేక జిల్లా ఏర్పాటులో కూడా అన్న ఎంత పెద్ద ఎత్తున పాలు పంచుకున్నాడు అనేది కూడా మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కేసీఆర్ గారు ఉద్యమకారులకు పెద్దపీట వేస్తున్నారన్నా, మీరు రండి పార్టీలకి, మీకు చైర్మన్షిప్ ఇస్తాము, మున్సిపల్ చైర్మన్ గా మీకు అవకాశం ఇస్తాము అని అన్నందుకే మా వారి ఒక కళ ఉంది కదా, 30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఒక్కసారినే చైర్మన్ కావాలి అనేది మా వారి కళ. అందుకనే మేము పార్టీలకు వచ్చినాం. నేను ఇది చాలా వేదికల మీద కూడా చెప్పిన, నాకు అభిరుచి లేకుండా నేను మా వారి కోసం వచ్చినా అని. అంటే పదవి కాంక్ష కోసమో ఏదో పైసలు సంపాదించుకోనికనో ఏదో రాలేదు, డెవలప్మెంట్ చేసి చూపిద్దాము అనే ఉద్దేశంతోనే వచ్చినాం. ఫస్ట్ వచ్చినాము, వచ్చిన తర్వాత మీకే చైర్మన్షిప్ ఇస్తాం అన్నందుకే వచ్చినాము. వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత 2.5 సంవత్సరాల అగ్రిమెంట్ అది ఇది అని చెప్పిండ్రు. అక్కడికి కూడా మేము కొంచెం స్ట్రగుల్ చేసినాం, వద్దు అట్లయితే మేము రాకుంటే మీ 2.5 years ఏంటి, ఉన్న 5 years ఇవ్వండి అని. లేదు లేదు అవతల వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుంది, సో 2.5 years. ఇంకోటి ఏమన్నారంటే 2.5 years మంచి మీకు స్వేచ్ఛ సహకారం అందిస్తాము అని చెప్పిండండి. సరే, ఏం సమాధానం చెప్తున్నారంటే, మీకు ఒకరికే వచ్చిందా కరోనా? ప్రపంచం అంతా వచ్చింది, అన్ని మున్సిపల్ చైర్మన్స్ కి వచ్చింది. అరే అన్ని మున్సిపల్ చైర్మన్స్ కి 5 years ఉందండి, 5 years పీరియడ్ ఉంది. నాకున్నదే 2.5 years. దాంట్లో సగం కాలం కరోనాలో పోయి మిగతా సగం మీరు సతాయించుకోమంటే నేను ఏం చేసినట్టండి? ఇన్ని రోజులు మా వారి కళకి ఆ నిరీక్షణ ఇంతేనా, ఫలితం ఇంతేనా? నాకు కూడా అనిపిస్తుంది కదా. హ్యూమానిటీ గ్రౌండ్స్ లా వాళ్ళకి 5 సంవత్సరాలు మేము సపోర్ట్ చేసినప్పుడు ఈ 2.5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయడంలో తప్పేముందండి? నేనేం కాని కోరిక అడుగుతున్నానా?
కింద వజ్రోత్సవాల కోసం మీటింగ్ పెట్టినాం మున్సిపల్ ఆఫీస్లో. పెడితే గౌరవ కౌన్సిలర్ అనంతరెడ్డి గారు లేచి ఒక్కటే గొడవ చేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మీరు జూలై 27 వరకే మా చైర్మన్, తర్వాత నువ్వు జూలై 27 వరకే మా చైర్మన్, నువ్వు దిగో, నువ్వు మాతో పాటు ఇక్కడికి వచ్చి కౌన్సిలర్గా కూర్చో, కమిషనర్ ఉంటాడు, కమిషనర్ చెప్పినట్టు మేము వింటాము, నువ్వు కాదు మాకు చైర్మన్. ఇక్కడ పోతుందండి సొసైటీ. నువ్వా ఒక మహిళను పట్టుకొని, మహిళ చైర్పర్సన్ని పట్టుకొని, అది కూడా సొంత పార్టీ చైర్పర్సన్ని పట్టుకొని నువ్వు నువ్వు అనడం ఎంతవరకు సమంజసం అంటే? నువ్వు కూడా వచ్చేసి ఇక్కడ కూర్చో అని మాట్లాడుతున్నారండి. కమిషనర్తో చేసుకుంటాం, కమిషనర్తో మీటింగ్ చేసుకుంటాం. కమిషనర్తో మీటింగ్ చేసుకోవాలని కొత్త రాజ్యాంగం ఏమైనా రాసుకొచ్చిందా? అధిష్టానం ఆదేశించిన వరకు చైర్ మీద ఉన్నంత వరకు నేనే కదా చైర్పర్సన్, నేనే ఉండని, వేరే ఎవరైనా చైర్పర్సన్ ఉండని, ఆ చైర్పర్సన్ కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఏంటి అసలు ఇట్లానేనా? ఎందుకు అంత గొంతు చించుకొని అరవాల్సిన అవసరం ఉంది? వజ్రోత్సవ వేడుకల జెండా ఇట్లా చేయాలి, ఈ 15 days ప్రోగ్రామ్ ఎట్లా చేయాలని ఆ వేడుకలలో మనం అంతగానో రచ్చ చేసేది. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మారుమూల ఆదివాసీ గిరిజన ప్రజలు మండల కేంద్రంలోని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆనందోత్సవం మధ్యల చప్పుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. పెంబి మండల గిరిజన ఆదివాసీ అధ్యక్షుడు గోరి పెద్దయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివాసీ జిందాబాద్, ఆదివాసుల హక్కులను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఆదివాసుల జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ బోరబండ రహమత్ నగర్లో మొహరం పండుగ సందర్భంగా మాగంటి గోపీనాథ్ షర్బత్ పంపిణీ చేశారు. పీర్ల ఊరేగింపులో పాల్గొని ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ వాణిదేవి, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, బోరబండ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, బోరబండ ఇన్ఛార్జ్ సిరాజ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న చేయి లేపకండి అన్న, చేతులు లేపకండి అన్న. ఓకే అన్న చేయి లేపకండి అన్న, చేతులు లేపకండి అన్న. ఓకే అన్న నవీన్ అన్న జరగమ్మా.
హన్మకొండ జిల్లా కాజీపేటలో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 75 కిలోమీటర్ల పొడవున కాంగ్రెస్ నాయకులు పాదయాత్రను ప్రారంభించారు. ఆజాదీక గౌరవ యాత్రను హన్మకొండ, వరంగల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి కాజీపేట్ ఫాతిమా నగర్ సెంటర్లో మదర్ తెరిసా విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. అయ్యా నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ బీజేపీ వాళ్ళు గాడ్సేనే గొప్పదనం అంటారు, గాంధీ మహాత్ముడు కాదు అని అంటారు. కానీ ఇది ఎంత అన్యాయమైన ఈ చరిత్రను ఎవరైనా చదువుతారా అని అడుగుతున్నాను. గాంధీ గారు జాతి పిత అని మనం గౌరవిస్తాం. గాంధీ గారికి గుళ్ళు కట్టిన వాళ్ళ వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఇలాంటిది ఎందరో అన్ని దేశాలలో కూడా మన గాంధీ గారిని పొగుడుతుంటే ఈ దేశంలో ఉన్న ఒక పార్టీ మాత్రం గాడ్సే గొప్పవాడు అనడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. అయ్యా మీ అందరికీ కూడా గాంధీ గారి స్ఫూర్తిని, మన దేశభక్తిని, కాంగ్రెస్ పార్టీ యొక్క త్యాగాలను కూడా గుర్తు చేస్తూ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పూర్తిగా కూడా అప్పుల భారంతో ముంచి వేసిన ఈ ప్రభుత్వాలను ఒక్కసారి కళ్ళు తెరిపించాలని ప్రజలకు వివరిస్తూ కూడా వెళ్లేందుకు సమాయత్తమైన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించ 75 ఏళ్ళు నేటికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లలో మరి స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ వాదులు మాత్రమే తప్ప ఇవాళ ఏ పార్టీ వాదులు కూడా లేరు. కానీ ఇవాళ మేమేదో చేసినాం స్వాతంత్ర పోరాటంలో అని బీజేపీ ఇటు టీఆర్ఎస్ నిజంగా కూడా చెప్పాలంటే ఆ రోజులలో పార్టీలే లేవు. కానీ ఇవాళ మేమేదో పాల్గొన్న దానికంటే ఎక్కువ వాళ్ళు రంగు పూసుకొని గాంధీ వాదం కంటే గాడ్సే వాదం గొప్పదనే విధంగా బీజేపీ వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ వాదులని బదనాం చేయడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి సోషల్ మీడియాల ద్వారా అప్రతిష్ట పాలు చేయడానికి కంకణం కట్టుకొని సిద్దిపేట జిల్లా మద్దూరు, ధూళిమిట్ట గ్రామాల్లో మొహరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా గల్లీ గల్లీలో పీర్లను ఊరేగించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం ఒకరికి ఒకరు అలాయ్ బలాయ్ తీసుకున్నారు. ట్రిపుల్ మెస్ అధికారుల తీరుతో విద్యార్థులకు తిండి తిప్పలు తప్పడం లేదు. ఎండనక వాననక 7 రోజుల పాటు విద్యార్థులు ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోతోంది. మంగళవారం కేంద్రీయ బండర్ మెస్లో వడ పెట్టారు. ఆ వడ పల్లెంకు కొట్టడంతో రాయిల శబ్దం వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. ఇది ఏ విధంగా తినాలంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి, ఇంత కొట్టినా ఇవి అస్సలు కనడం లేదు. నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. యూత్ కాంగ్రెస్ నకరేకల్ మండల అధ్యక్షుడు ముద్దం విజయ్, పట్టణ అధ్యక్షుడు దైద అఖిల ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేతపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ బోళ్ల వెంకటరెడ్డి, పన్నాల రాఘవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నకరేకల్ పట్టణ యూత్ కాంగ్రెస్ మరియు మండల యూత్ కాంగ్రెస్ అఖిల్ మరియు విజయ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకున్న సందర్భంలో ఈ యొక్క యూత్ కాంగ్రెస్ యొక్క ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఆవశ్యకత కూడినది. మరియు కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక లాంటినటువంటి విభాగం యూత్ కాంగ్రెస్. ఇటువంటి యూత్ కాంగ్రెస్ని రాబోయే రోజుల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో నకరేకల్ నియోజకవర్గంలో ఈ అన్ని మండలాలలో చిట్యాల కానీ, రావణపేట కానీ, కేతపల్లి కానీ, కట్టంగూరు కానీ, నార్కన్పల్లి కానీ, నకరేకల్ అన్ని మండలాల్లో పటిష్టవంతంగా తయారు చేసుకొని మీ యొక్క పటిష్టతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నకరేకల్ నియోజకవర్గంలో వెన్నుముకగా నిలవాలని, రాబోయే రోజుల్లో ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వంలో యువతకు సంబంధించి ముఖ్యంగా వారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగ వృత్తికి సంబంధించి యువతకు సంబంధించి
3116 ఇస్తా అని మోసం చేయడం, ఇంతవరకు కూడా వాటిని అమలు చేయకపోవడం, ఉద్యోగాలకు సంబంధించి యువతకు 1,80,000 ఉద్యోగాలు దగ్గర 2 లక్షల ఉద్యోగాలు పెట్టుకొని వారు ఇచ్చినటువంటి కమిటీ బిజినెస్ కమిటీ ఇచ్చినటువంటి కమిటీలో దాన్ని తుంగలో దొక్కి ఈరోజు 80,000 ఉద్యోగాలు 80,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా వాటిని కూడా సరైనటువంటి పందా లేకుండా ఇంతవరకు కూడా వాటిని ఇంకా ఒక నిర్లక్ష్య ధోరణితోటి ఇంకా నింపుతున్నటువంటి వైఖరి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇవన్నింటినీ కూడా ఈరోజు ఈ యొక్క యూత్ కాంగ్రెస్ గ్రహించి ఈ యొక్క యూత్ కాంగ్రెస్ ఇవాళ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ రాబోయే రోజుల్లో ఈ యొక్క యువజన కాంగ్రెస్ సంబంధించి అందరూ కూడా ఒక సమిష్టిగా అందరూ కలిసి మా ప్రజల్లోకి వెళ్ళి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలన్నింటి కూడా మనం ప్రజలకు వివరించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి సందర్భంగా తెలుస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యువజన కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముకగా ఉంటూ పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి అటువంటి యువజన కాంగ్రెస్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ కాంగ్రెస్. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఎంపీఓ రత్నాకర్ రావు జాతీయ జెండాలను ఇంటింటికి పంపిణీ చేశారు. మందపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ జాతీయ సమగ్రత ఐక్యతను చాటుకోవడానికి ప్రతి ఇంటిపైన జాతీయ జెండాలను ఎగురవేసి జనగణ పాటను ఆలపించాలని వారు తెలియజేశారు. ఇంకా వైర్తో అంటే కట్టే గడాల గైకి కట్టి గట్టి కింద పడ కూడా చూడాలి. దీన్ని ఇది కింద పడదు. ఇది జెండా ఈరోజు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మరియు అడిషనల్ కలెక్టర్ ఆదేశానుసారం మనకు ఎంబీ మండలంలో నిర్మల్ జిల్లా ఎంబీ మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు త్రివర్ణ పతాక జెండాలు సప్లై చేసిన తర్వాత వాటిని వెంటనే ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి ఇంటి మీద రెపరెపలాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన గౌరవ జిల్లా కలెక్టర్. అందులో భాగంగానే ఈ ఎంబీ మండలంలో 20 గ్రామ పంచాయతీల గౌరవ సర్పంచుల ఆధ్వర్యంలో మరియు ప్రజలకు చెందేటట్లు ప్రతి ఇంటి మీద ఉండాలని రెపరెపల ఆడాలని జెండా అందరికీ ప్రతి ఒక్కరికి జెండాను ఇచ్చినాం. ప్రతి ఇంటికి రిజిస్టర్ పొందుపరిచినాం. జనగణ మన జాతీయ గీతం వాడాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఇంటికాడ చెత్తకుండి ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. చెత్త ఉండదు ప్రతి ఇంటి కూడా ఖచ్చితంగా 6 మొక్కలు నాటాలని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈ వాటర్ ట్యాంకుల మీద కూడా ఈ త్రివర్ణ పతాక జెండా ఎగురవేయాలని చెప్పడం జరిగింది. ఇక బులెటిన్ ముగించాం. హెడ్లైన్స్ మరోసారి. ఇంటింటా జాతీయ జెండా ఎగరాలి. జాతీయ పతాకాల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే భగత్. మత సామరస్యానికి త్యాగ నిరతికి ప్రతీక మొహరం. గ్రేటర్ వరంగల్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. అధికారులు కౌన్సిలర్లు వికారాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. చైర్పర్సన్ గా తనను గుర్తించడం లేదని వాపోయిన మంజుల రమేష్. నిర్మల్ జిల్లా పెంబిలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ నినాదాలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.